వారోత్సవాలకు ముందే మావోయిస్టు పార్టీ కోలుకులేని దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో 2 కీలక నేతలున్నారు. మావోయిస్టుల కీలక భేటీ నేపథ్యంలో పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు వారిని మట్టుబెట్టాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ములుగు జిల్లాలో తెల్లవారుజామునే తుపాకుల మోత మోగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం సంబంధించినటువంటి చెల్పాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి గ్రేహౌండ్స్ పోలీసులకు సంబంధించి ఎదురుకాల్పు జరిగిన నేపథ్యంలో 7 మావోయిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను చెల్పాక శివారు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలోనే చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అనుమానితులు కావచ్చు కొత్త వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి ఇదే రోడ్డు మార్గం నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్తే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇదే ప్రాంతము. అక్కడ ఇప్పుడు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ల పర్యవేక్షణలో 7 మృతి చెందినటువంటి మృతదేహాలకు సంబంధించి పంచనామా కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నాగరం పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా పోలీసులు జల్లెడ పడుతూ ఎవరైనా అనుమానితులు కావచ్చు కొత్త వ్యక్తులతో వారందరినీ కూడా ఆధార్ కార్డు చూసిన తర్వాతనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నాగరం మండలం ఇటు చల్పాక అటవీ శివారు ప్రాంతం అంతా కూడా పోలీసుల బూట్ల చప్పులతో పోలీసులంతా కూడా పహారా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా కొంత పోలీసులు ఈ మావోయిస్టు సంబంధించినటువంటి మృతులపై క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా 7 మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు చెర్మాంగి జిల్లాకు చెందినటువంటి కురుసం మంగు అలియాసు బద్రు అలియాసు పాపన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి బద్రు AK-47 తుపాకీని వినియోగిస్తున్నట్టు ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్రాంతంలో భారీగా సంబంధించినటువంటి వాళ్ళ వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఆ పాలకుర్తి మండలం రానాపూర్ చెందినటువంటి ఎగ్లోపు మల్లయ్య అలియాసు మధు ఏటూరు నాగరం మహదేవ్పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తారు. ఆయనకు సంబంధించినటువంటి AK-47 తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంబాల్బట్టి నివాసి ఏరియా కమిటీ సభ్యుడు ముసాకి దేవల్ అలియాసు కరుణాకర్ G3 రైఫిల్ వినియోగిస్తున్నారు. ఆ రైఫిల్ని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్లోని బైరంకుడి తాలూకా పూర్వకు చెందినటువంటి ముసాకి జమున ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుంది. ఆమె కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంద్రావతి ఏరియాకు చెందినటువంటి పార్టీ సభ్యుడు జైసింగ్ 303 ఆయుధాన్ని వినియోగిస్తున్నారు. ఆమె సంబంధించినటువంటి ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం తెలుస్తుంది. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంపాడి నివాసి పార్టీ సభ్యునిగా ఉన్నటువంటి కిషోరు ఇన్సాసు వేపాన్ని వినియోగిస్తున్నారు. ఆ వేపాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లన్నపేట నివాసి పార్టీ సభ్యునిగా ఉన్నటువంటి కామేషు SBL సంబంధించినటువంటి ఆయుధాన్ని వినియోగిస్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఆ చెల్పాక సంబంధించినటువంటి అటవీ శివారు ప్రాంతాన్నంతా కూడా ఇంకా సెర్చింగ్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామునే తుపాకుల మూతపోయినటువంటి నేపథ్యంలో 7 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా కొంత అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా పోలీసులు మాత్రం లోపలికి ఎవరిని అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ చల్పాక అటవీ శివారు ప్రాంతంలోనే పోలీసులు ఎవరైనా మీడియాని కావచ్చు ఇతర వ్యక్తులు ఎవరు వస్తున్నారో అందరినీ కూడా ఇక్కడే నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ స్థానిక పోలీసులు కావచ్చు గ్రేహౌండ్స్ పోలీసుల బలగాలంతా కూడా చెల్పాక శివారు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు సంబంధించుకోవచ్చు ఇటు పహారా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అడుగడుగున పోలీసుల నిర్బంధం అయితే కొనసాగుతుంది. మీడియాకు సంబంధించుకోవచ్చు మిగతా సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా ఉదయమే తెల్లవారుజామున చుట్టుపక్కల ఈ చెల్పాక అటవీ శివారు ప్రాంతం కావచ్చు ఏటూరు నాగారం మిగతా వాజేడు సంబంధించిన మండలాలకు సంబంధించి కూడా కాల్పుల మోత వినిపించడంతో కూడా ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం అంతా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతుల్లో స్టేట్ కమిటీ మెంబరు బద్రు అలియాస్ సంబంధించినటువంటి దళంను పోలీసులు హతమార్చినట్టు తెలుస్తుంది. మృతుల్లో 6 ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వాసులు, ఒక్కరు మాత్రమే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలుగా తెలుస్తుంది. ఏటూరు నాగారం చెల్పాక ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంటే పోలీసులు కూడా ఎవరెవరు వస్తున్నారు ఎవరు అనుమానితులు కావచ్చు ఎవరైనా కొత్త వ్యక్తులు కూడా పూర్తిగా వాళ్ళ ఆధార్ కార్డు పరిశీలించిన తర్వాత పూర్తిగా వారి వివరాలు తీసుకున్న తర్వాతనే ఎన్కౌంటర్ జరిగినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి దగ్గరలోనే మనం ఉన్నాం. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద అసలు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసులు ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకున్నారు, ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెల్లవారుజాము నుంచి కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతం ఇటు వాజేడు వెంకటాపురం ఏటూరు నాగారం కన్నాయిగూడెం సంబంధించినటువంటి పోలీసులంతా కూడా మొత్తం క్షుణ్ణంగా రోడ్లపై వాహనాలు తనిఖీలు చేసి ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి ఎవరెవరు వెళుతున్నారు, ఎవరైనా ఇంకా మావోయిస్టులు తప్పించుకొని ఉంటారా, ఇంకెవరైనా మావోయిస్టులు ఈ ఎదురు కాల్పులు జరిగిన కావచ్చు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఎవరైనా మావోయిస్టులు బయటికి వెళ్ళిపోయి ఉంటారంటూ
చేయాలంటూ కూడా పోలీసులు ఉదయం నుంచే కూమింగ్ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు చెల్పాక అటవీ శివారి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కుమార్ కూడా కొద్దిసేపు క్రితమే అక్కడికి చేరుకొని గ్రేహౌండ్స్ బలగాలకు సంబంధించిన వారితో మాట్లాడి ఏ టైంకు ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళు ఎప్పుడు ఈ తెలంగాణలోకి ప్రవేశించారు, గతంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జరిగినటువంటి ప్రాంతంలో మావోయిస్టులు ఉండేది, కానీ కొంత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సంబంధించినటువంటి అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణలో సేఫ్గా భావించి ఈ మధ్య రేపటి నుంచి మావోయిస్ట్ సంబంధించినటువంటి వారోత్సవాల నేపథ్యంలో ఈ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 నుంచి జరిగేటువంటి వారోత్సవాలకు విజయవంతం చేసేందుకు కూడా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, పార్టీ సభ్యులంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో కావచ్చు, అటవీ ప్రాంతాలలో గిరిజన సంబంధించినటువంటి ప్రజలంతా అప్రమత్తం చేస్తూ ఈ మావోయిస్టు సంబంధించిన వారోత్సవాలను విజయం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎదురుపడడంతో మావోయిస్టులను మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. మావోయిస్టు సంబంధించినటువంటి వారోత్సవాల ముందే మావోయిస్టులు కీలక సంబంధించినటువంటి 7 నేతలంతా కూడా చనిపోవడంతోనే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, కీలక నేతలంతా కూడా కొంత విషాద ఛాయలున్నటువంటి 7 మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకైతే అధికారులు కావచ్చు, పోలీసులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నా వెనక బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నటువంటి అటవీ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగింది ఉదయం. ఇక్కడ అప్పుడే నా వెనకాల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే ఇంకా మావోయిస్టు సంబంధించినటువంటి మృతి చెందిన పంచనామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం కల్లా అసలు ఎంతమంది చనిపోయారు, ఏ టైంకు ఎన్కౌంటర్ జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది, ఎంతమంది చనిపోయారంటూ కూడా ములుగు జిల్లా సంబంధించిన పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ములుగు జిల్లా సంబంధించినటువంటి పోలీసులు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో మావోయిస్ట్ సంబంధించినటువంటి మృతిపై కావచ్చు, ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి.